బీజేపీ సర్కారు వాళ్ళు జీఎస్టీ జిమ్మికులు చేసి మేమేదో పేదోళ్ళ జీవితాలు ఉద్ధరించినాము అని చెప్పి ఇప్పుడైతే గప్పాలు కొట్టుకుంటారు. నిజంగా ఈ బీజేపీ వాళ్ళే కదా ఈ జీఎస్టీ తెచ్చింది. 8 సంవత్సరాల నుండి పేద ప్రజల మీద ఇష్టం వచ్చిన జీఎస్టీ చేసి దగ్గర 50 లక్షల కోట్లు వసూలు చేసి జీఎస్టీ. మరి అదే పేదవానికి ఏమన్నా ఇచ్చిండ్రా? ఒక ఇల్లు ఇచ్చిండ్రా? ఒక్కనికన్నా రుణమాఫీ చేసిర్రా? ఒక్కనికన్నా ఇంట్లో కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చిర్రా? ఏం చేసిర్రని చెప్పి ఇన్ని లక్షల కోట్లు జీఎస్టీ వసూలు చేసి ఇప్పుడు ఏదో మేము జీఎస్టీ తగ్గించినాము, మీ జీవితాలు ఏదో ఉద్ధరిస్తున్నాము, పండుగలు చేసుకోండి అని చెప్పి బాగానే ఉపన్యాసాలు ఇస్తారు. ఎట్లా పండుగలు చేసుకోవాలి మీరు చెప్పండి. రాహుల్ గాంధీ సారు ఓటు చోరీ నినాదం తీసుకొచ్చిండు. ఓటు చోరీ గురించి సమాధానం చెప్పమంటే ఓటు చోరీ నుండి తప్పించుకోనికే ఈరోజు జీఎస్టీ జిమ్ముకులు చేసి డ్రామాలు ఆడుతుర్రు. పండుగలు చేసుకోండి, పబ్బాలు చేసుకోండి అంటారు. ఒక ఎంపీ సార్ అంటున్నాడు, అయ్యా ఒక పేదోని మీద మేము ఈరోజు నెలకు 15,000 తగ్గిస్తున్నాము అని చెప్పి. అంటే 8 సంవత్సరాల నుండి ఒక పేద కుటుంబం మీద నెలకు 15,000 మీరు వసూలు చేసిరా? కార్పొరేట్ వాళ్ళకు 17 లక్షల కోట్లు మాఫీ చేస్తారు, కానీ పేదోనికి మాత్రం ఒక 1000 రూపాయలు మాఫీ చేయరు. మీరు 8-10 సంవత్సరాల కింద ఒక గుడిసె ముంగల బాత్రూమ్లు ఉన్నాయి తప్ప మరి ఆ గుడిసెను ఊలిపేసి ఒక్కనికన్నా ఇల్లు కట్టించిరా? ఇవి ఎట్లా పండగ చేసుకోమంటారు అప్ప ఈ బీజేపీ వాళ్ళు? చెప్పండి మీరే. నెలకు 15,000 ఒక పేదోని మీద మీరు జీఎస్టీ వసూలు చేసి ఈరోజు అవి తగ్గించి పండుగలు చేసుకోండి అని చెప్పి బాగానే డ్రామాలు ఆడుతున్నారు. పండుగలు చేసుకున్నాడు కాదు, మీ పంగనామాలు పెట్టుడు స్టార్ట్ అయింది. మీరు పంగనామాలు పెడుతున్నారు ప్రజలకు. ఈ పంగనామాలు పెట్టుడు బంద్ చేయండి. ఓటు చోరీ కార్యక్రమం ఏదైతే ఉందో దానికి ఆధారాలతోటి సహా రాహుల్ గాంధీ గారు ఈరోజు ముందర పెడితే ఒక్కడు మాట్లాడతలేడు దాని గురించి. మీరు ఓటు చోరీ చేస్తున్నారు, ఓటు చోరీ నుండి తప్పించుకోనికే ఈ జీఎస్టీ డ్రామాలు ఆడుతున్నారు.